ఒక ఎన్నికల ఫలితమంటే కేవలం గెలుపోటముల లెక్క కాదు. అది ప్రజల నమ్మకానికి, వారి ఆకాంక్షలకు అద్దం పట్టే ఒక కథ. ఈరోజు మనం పాలకొండ తీర్పు వెనుక ఉన్న సంఖ్యల్ని, ఆ సంఖ్యల వెనుక ఉన్న ప్రజల గొంతుకని డేటా ఆధారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం రాజకీయ విశ్లేషణ కాదు, ప్రజాస్వామ్యంలో పాలన, విశ్వాసం అనే పునాదులని పరిశీలించడం. మనం పాలకొండ గురించి మాట్లాడుతున్నామంటే పార్వతీపురం మన్యం జిల్లాలోని ఒక నియోజకవర్గం గురించి మాత్రమే కాదు, అక్కడి మట్టి గురించి, ఆ మట్టిని నమ్ముకుని బతుకుతున్న ప్రజల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ల కష్టాలు, వాళ్ల జీవితాలే ఈరోజు మనం చూడబోయే అంకెలకు ఊపిరి పోశాయి. అయితే ఎక్కడ మొదలుపెట్టాలి? ముందుగా ఆ నేల ఏం చెబుతుందో విందాం. అంటే ఈ గిరిజన ప్రాంత ప్రజల రోజువారీ జీవితాన్ని శాసించే సమస్యలేంటి? వాటి నుంచే ఈ తీర్పు పుట్టింది. ఒక్కసారి ఆలోచించండి. దాదాపు 6,000 ఎకరాల్లో సీతాఫలం పండించే రైతులు కనీస మద్దతు ధర లేక దళారుల దోపిడికి గురవుతున్నారు. వాళ్లు పండించిన పంటకు వాళ్లే ధర నిర్ణయించుకోలేని పరిస్థితి. ఇది కేవలం డబ్బు నష్టం కాదు, వాళ్ల శ్రమకు జరుగుతున్న అవమానం. సమస్య పంట నష్టంతో ఆగిపోలేదు, ప్రాణాల మీదికొచ్చింది. ముఖ్యంగా వీరఘట్టం, భామీని లాంటి మండలాల్లో ఏనుగుల గుంపులు పంటల్ని నాశనం చేయడమే కాదు, మనుషుల ప్రాణాల్ని బలితీసుకుంటున్నాయి. పొలానికి వెళ్లాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి. ఒకవైపు పంట నష్టం, మరోవైపు ప్రాణభయం. వీటికి తోడు కనీస సౌకర్యాల కోసం ప్రతిరోజూ ఒక పోరాటం. గుంతలమయమైన రోడ్లు, అందని తాగునీరు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని కరెంటు, ఇలాంటి సమస్యలు ప్రజల్లో తీవ్రమైన నిరాశను నింపాయి. మరి ఇన్ని సమస్యల మధ్య ప్రజలు తమ అభిప్రాయాన్ని ఎలా చెప్పారు? ఈ చార్ట్ చూడండి. 2019 నుంచి 2024కి వచ్చేసరికి ఓటర్ల తీర్పులో ఎంత స్పష్టమైన మార్పు వచ్చిందో ఇక్కడ కనిపిస్తుంది. అధికార పార్టీకి ఓట్ల శాతం తగ్గడం, ప్రతిపక్ష కూటమికి గణనీయంగా పెరగడం. క్షేత్రస్థాయిలో ప్రజల ఆలోచనలకు ఈ సంఖ్యలే నిదర్శనం. -11%. ఇది చిన్న సంఖ్య కాదు. అధికార పార్టీ ఓట్ల వాటాలో ఇంత పెద్ద పతనం. ప్రజల అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఇది కేవలం అంకె కాదు, ఒక బలమైన హెచ్చరిక. సరే, ఏం జరిగిందో మనకు సంఖ్యల రూపంలో కనిపించింది. కాని అసలైన ప్రశ్న, ఇది ఎందుకు జరిగింది? ఈ ఫలితం ఒక వ్యక్తి ఓటమి కాదు. ఇది మొత్తం పాలనా వ్యవస్థలో ఎక్కడో లోపముందని చెప్పే ఒక సూచన. దాన్నిప్పుడు విశ్లేషిద్దాం. ఒక నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే అంశాలని అర్థం చేసుకోవడానికి పెస్టెల్ అనే ఒక పద్ధతి ఉంది. పి అంటే పాలిటిక్స్, ఇక్కడ తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ఈ అంటే ఇకానమీ, వ్యవసాయ సంక్షోభం ప్రజలని దెబ్బతీసింది. ఎస్ అంటే సోషల్, గిరిజన ఓటర్ల అభిప్రాయాలు కీలకంగా మారాయి. ఈ అంటే ఎన్వైరన్మెంట్, ఏనుగుల దాడులు ఒక పర్యావరణ సమస్యగా మారాయి. ఎల్ అంటే లీగల్, ఇది ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం కావడం కూడా ఫలితంపై ప్రభావం చూపింది. ఇప్పుడు అధికార పార్టీ అంతర్గత పరిస్థితిని చూద్దాం. వాళ్ల బలాలు, బలహీనతలు ఏంటి? అధికారంలో ఉండటం వాళ్ల బలం. కాని స్థానిక సమస్యలను పట్టించుకోకపోవటం, తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ల అతిపెద్ద బలహీనతలుగా మారాయి. దీనికి తోడు శక్తివంతమైన ప్రతిపక్ష కూటమి ఒక పెద్ద సవాలుగా నిలబడింది. ఈ బలహీనతలే ఓటమికి దారితీశాయి. ఈ విశ్లేషణ అంతా మనల్ని ఒక ప్రాథమిక సూత్రం దగ్గరికి తీసుకొస్తుంది. ప్రజాసేవ అంటే అధికారం కాదు, అది ఒక బాధ్యత. ప్రతి పౌరుడి గౌరవాన్ని కాపాడటం, వాళ్ల గొంతుకని వినడం, దీనిపైనే ప్రజాసేవ అనే పునాది నిలబడుతుంది. ఇది మన రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యత. ఇప్పుడు మనం మరికాస్త లోతుగా వెళ్దాం. నియోజకవర్గంలోని ఒక్కో ప్రాంతం నుంచి ఎలాంటి అభిప్రాయాలు వినిపించాయి? పోలింగ్ బూత్ల నుంచి వచ్చిన ప్రతిధ్వనులు డేటా రూపంలో మనకు ఏం చెబుతున్నాయో చూద్దాం. ఈ హీట్ మ్యాప్ గమనించండి. సమస్యలు ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు వీరఘట్టం, భామినిలో ఏనుగుల సమస్య ప్రధానంగా ఉంటే, మరోవైపు సీతంపేటలో రైతుల దోపిడీ పెద్ద సమస్యగా ఉంది. ఇలా పరిష్కారం కాని స్థానిక సమస్యలే ప్రభుత్వ వ్యతిరేకత అనే నిప్పుకు ఆజ్యం పోశాయి. మనం తరచుగా ప్రభుత్వ వ్యతిరేకత అనే మాట వింటుంటాం. అంటే ఏంటి? కేవలం నాయకులు నచ్చకపోవడం కాదు, ఇచ్చిన హామీలు నెరవేరనప్పుడు, చెప్పిన మాటలు గాలికిపోయినప్పుడు ప్రజలకు వ్యవస్థపై నమ్మకం పోతుంది. దాన్నే ప్రభుత్వ వ్యతిరేకత అంటాం. ఇప్పుడు
పార్టీ వనరులనే ఒకసారి పరిశీలిద్దాం. ప్రచారానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టామనేది ముఖ్యం కాదు. అభ్యర్థిపై ప్రజలకు నమ్మకముందా? క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల్లో నైతిక స్థైర్యముందా? ఇవి లేనప్పుడు ఎన్ని భౌతిక వనరులున్నా ఫలితముండదని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. ఇప్పటిదాకా మనం సమస్యను విశ్లేషించాం, రోగ నిర్ధారణ చేశాం. కాని అంతకన్నా ముఖ్యమైనది చికిత్స. అంటే కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక అవసరం. రాజకీయాల్లో 2 రకాల నిర్ణయాలు ఉంటాయి. ఒకటి వ్యూహాత్మకమైనవి, అంటే సరైన నాయకుణ్ణెంచుకోవడం, సరైన విధానాలు రూపొందించడం లాంటివి. రెండోది కార్యాచరణ, అంటే రోజువారీ ప్రచార పనులు. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించి రెండింటికీ సరైన ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందాలంటే మాటలు కాదు, చేతలు కావాలి. ఇక్కడ 3 ప్రాజెక్టులున్నాయి. 1 మండలాల్ని కలిపే రోడ్ల నిర్మాణం, 2 సాగునీటి ప్రాజెక్టులు, 3 మహిళలు మరియు ఆరోగ్యం కోసం ఒక సాధికారత కేంద్రం. ఇవి ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారాలు. ప్రజలతో మళ్లీ సంబంధం ఏర్పరుచుకోవాలంటే అందరితో ఒకేలా మాట్లాడితే సరిపోదు. యువత సమస్యలు వేరు, మహిళల అవసరాలు వేరు, రైతుల ఆందోళనలు వేరు. ప్రతి వర్గాన్ని అర్థం చేసుకుని వాళ్ల భాషలో వాళ్లతో మాట్లాడాలి. అప్పుడే ఆ బంధం మళ్లీ బలపడుతుంది. సరే, ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? దీన్ని ఒక తుది సిఫార్సుగా, భవిష్యత్తుకు ఒక మార్గంగా ఎలా మార్చుకోవాలి? డేటా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. లోతుగా పాతుకుపోయిన వ్యతిరేకతను అధిగమించాలంటే గతాన్ని పక్కనపెట్టి ఒక కొత్త ఆరంభాన్నివ్వాలి. దానికి ఒక కొత్త నాయకత్వం అవసరం. ఇది కొన్నిసార్లు కఠినంగా అనిపించినా వ్యూహాత్మకంగా చాలా అవసరమైన నిర్ణయం. ఈ రోజుల్లో డేటా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. కాని మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఓటరు డేటా అంటే కేవలం సమాచారం కాదు, అది వాళ్ల గొంతుక. భారతదేశ గోప్యత చట్టాల ప్రకారం ఆ సమాచారాన్ని వాళ్ల అనుమతితో, పూర్తి గౌరవంతో, బాధ్యతాయుతంగా వాడటం మన నైతిక బాధ్యత. చివరిగా ఈ విశ్లేషణ మొత్తం మనల్ని ఒకే ఒక్క ప్రాథమిక ప్రశ్నకు తీసుకొస్తుంది. ప్రజా విశ్వాసాన్ని నిజంగా ఎలా గెలుచుకోవాలి? ఇది ప్రజాస్వామ్యానికి గుండెలాంటి ప్రశ్న. దీనికి సమాధానం వెతకడంలోనే అసలైన పాలన ఉంది. మీరు ప్రజల కేంద్రీకృత నాయకుడిగా మారి మీ నియోజకవర్గాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటే mgr@blueprintstrategies.ai వద్ద లేదా 08042041602లో blueprintstrategies.ai ని సంప్రదించండి. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం.